ప్రభుత్వ కుట్రలను అధిగమించి వేలాదిగా విజయవాడకు చేరుకున్నారు అంగన్వాడీలు. డిమాండ్లు పరిష్కరించాలని నినదిస్తూ కదం తొక్కారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇప్పటికే ఆలస్యమైందని ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే చలో సీఎం క్యాంప్ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఇచ్చిన ఆజ్ఞలను, చేసిన బెదిరింపులను బేఖాతరు చేస్తూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున విజయవాడకు తరలివచ్చారు. ధర్నా చౌక్ దద్దరిల్లేలా కూటమి ప్రభుత్వ అసమర్థతను గట్టిగా ఎండగట్టారు. 2,000 కాదు, 3,000 కాదు, ఏకంగా 10,000 మందికి పైగానే అంగన్వాడీలు విజయవాడ చేరుకున్నారు. తాము తీవ్రమైన ఒత్తిడి పెట్టి బెదిరించినా సరే అంగన్వాడీలు విజయవాడ చేరుకోవటాన్ని కూటమి ప్రభుత్వ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలల సమయం గడిచినప్పటికీ ఒక్క సమస్యని పరిష్కరించలేదని అంగన్వాడీలు మండిపడ్డారు. వేతనాల పెంపు సాధించడం కోసం మరోమారు పోరాటం తప్పదని వారన్నారు. బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయల గిఫ్ట్ కూపన్స్ ఇచ్చిన కూటమి సర్కార్ అంగన్వాడీల వేతనాలను ఎందుకు పెంచడం లేదంటూ యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలకి ఏమాత్రం చలనం లేదు. ఉన్నతాధికారులకి వినతి పత్రాలు ఇచ్చాము. ఈరోజు మీ కనీసం మినిట్స్ కాపీ అయినా పరిగణలో తీసుకొని మమ్మల్ని చర్చలు పిలిచి వేతనాలు పెంచండి అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. అందుకనే అనివార్యంగా ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుండి చాలా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ఈరోజు వేలాది మంది అంగన్వాడీ మహిళలు ఈరోజు టెంట్లో కూర్చో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి, చర్చించాలి, వెంటనే వేతనాలు పెంచాలి అనే డిమాండ్. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు నిర్వహిస్తూ చాలీచాలని వేతనంతో బతుకుతున్నామని, అంగన్వాడీ ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ప్రభుత్వం స్పందించకపోతే చెలో సీఎం క్యాంపు కార్యాలయం నిర్వహిస్తామంటూ వారు హెచ్చరించారు.